దేవుని రాకడ సూచనకు చాలా దగ్గరలో ఉన్నాము అని అర్థం. అంతేనా కదా? ఎందుకంటే యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్నా తప్పేది లేదు. దేవుని వాక్యము నాకు ఇంత మంచిగా దొరుకుతుందంటే చాలా సంతోషం. అందులో బట్టి చాలా సంతోషించబడాలి. అవునా కదా? ఏం చేయాలి? సంతోషించాలి. కనుక దేవుని రాజ్యానికి మనము సిద్ధపడిన వారమై ఉండాలి. ఏమై ఉండాలి? సిద్ధపాటు ఎవరికి లేదు. ఏమన్నా సిద్ధపాటు లేకుండానే చాలా మంది బ్రతుకుతున్నాము. ఒకసారి చూసుకున్నామా? చదువుకున్నామా? 22వ అధ్యాయం చూసుకున్నామా? చదవన్నాను. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం. అబ్బాబాబా, ఎట్లున్నదట? పరలోక రాజ్యం ఎలా ఉన్నదట? పెళ్లి కుమారుని విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. సరే, మనము 1 నుండి 14 వరకు ధ్యానించుకున్నాం. ఎక్కడి వరకు? 14 వరకు ధ్యానించుకున్నాం. ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకున్నాం. ఓకేనా? అందరూ నిలబడండి. ఒకసారి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. అర్థమైంది? ఎందుకు నిలబడమంటున్నానంటే వాక్యం చెప్తుంటే నిద్రపోవద్దు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే కొన్ని రోజులుగా మత్తయి సువార్తనే బోధిస్తున్నా. నేను ఏం చేస్తున్నా? మత్తయి సువార్త చాలా ప్రాముఖ్యమైనది. చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలా ఉపమానాలు ఉన్నాయి ఇందులో. ఉపమాన రీతిలో అంటే ఈ మత్తయి సువార్తను అర్థం చేసుకుంటే పరలోక రాజ్యానికి టికెట్ తీసుకున్నట్టే మనం. హల్లెలూయా. ఏమన్నట్టు? పరలోక రాజ్యానికి టికెట్ కావాలంటే మత్తయి సువార్తను అర్థం చేసుకోవాలి. చేసుకున్నావా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడ, వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి మాలో నుండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తండ్రి నాలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరం కూర్చున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, పరలోక రాజ్యం అంట 4 వరకు చదవక్క. అక్క వేరే మైక్ తీసుకో. ఈ మైక్ తీసుకో. హల్లెలూయా. వేరే మైకులు తీసుకో. ఆ మైక్ తీసి చదువు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. చాలు, ఆపుదామా? అయితే ఇక్కడ ఒక పరలోక రాజ్యం అంట ఒక ఎలా ఉన్నదంట అంటే రాజు కుమారుని విందును పోలి ఉన్నది. ఎట్లా ఉన్నది? ఏమున్నది? పరలోక రాజ్యం తన కుమారుని పెళ్లి విందు అంటే ఒక పెళ్లి విందుకు పిలువబడినట్టు ఉన్నది. పెళ్లి జరుగుతుంది. దేవేందర్ పెళ్లి జరుగుతుంది. హల్లెలూయా. దేవేందర్ పెళ్లికి అందరిని పిలిచిండు. ఎవరిని పిలిచిండు? మంచిగా వినాలి. అందరిని పిలిచిండు. పిలవడానికి మొదట తన దాసులను పంపిండు. ఎవరిని పంపిండు అంటే ఆయన బంధువులను కానీ, వాళ్ళ నాన్నని కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, ఎవరైనా, లేదా ఆయన ఒక మంచి రాజు, ఆయన కింద పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వారిని పంపిండు. ఆ దాసులు ఎవరనగా సేవకులు, దేవుని పని చేసేవాళ్ళు. అర్థమైందా? యేసు ప్రభుల వారు దేవుని పని చేసే నాలాంటి దాసులను పంపిండు. పంపి ఏమని చెప్తున్నాడంటే, ఒక విందు జరుగుతుందయ్యా, పెళ్లి కుమారుని విందు జరుగుతుంది, ఆ విందులో మనం పాల్గొనాలి, రండి అని పిలువడానికి పంచిన. అయితే ఈ పిలుపుకు అందరూ విన్నారు. పెళ్ళి జరుగుతుందన్న విషయం తెలుసు, ఆయన పెళ్ళి అన్న విషయం తెలుసు, ఆ రోజు పెళ్ళికి వెళ్ళాలన్న విషయం తెలుసు. కానీ తెలిసి కూడా
కొంతమంది అట ఏం చేశారట, లక్ష్యము చేయక ఏందంట, పొలంలోకి వేయిండ్లు. ఎక్కడి వేయిండ్లు? పొలం పని చేయడానికి వేయిండ్లు. కొంతమంది వర్తకుల దగ్గర వేయిండ్లు. వర్తకులు అంటే వేరే చోట పని చేయడానికి, బిజినెస్ పని మీద. అర్థమవుతుందా? ఏలియా కదా నా దగ్గరికి పని చేయడానికి వచ్చినట్టుగా. ఏమంట, ఒక పని మీద. మన దగ్గర ఉదాహరణలు తీసుకొని చెప్తున్నా, గుర్తుపట్టడానికి, మనకు అర్థమై ఉండడానికి, అందుకని చెప్తున్నారు. అయితే ఈ రాకుండా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే ఆయన కోపం వచ్చేసింది. హల్లెలూయా. ఎవరికి? రాజుకి. రాజుకు భలే కోపం వచ్చేసింది అబ్బాయిగా. ఇక మామూలు కోపం కాదు. చాలామంది ఏంటంటే దేవుని యుద్ధకు రావడానికి సమయం ఉండదు. మొదట ఏముండదు, నాలాగా లేటుగా వస్తారు. ఏమంటారు? నేను కదా వచ్చినా కదా లేటుగా, అవునా కదా, అంతేనే కదా. అయ్యో నిజం చెప్తున్నా, నిజం మాట్లాడుకోవాలి. దేవుని కాడ చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న విషయం కూడా లెక్కించబడుతుంది. అర్థమవుతుందా? వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయట. ఏంటి ఇది? మనం లెక్క పెడతామా? కానీ ఇవి లెక్కించబడి ఉన్నవి. అర్థమవుతుందా? నువ్వు చర్చిలో కూర్చొని ఏం చేస్తున్నావు, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నావు, పొలంలో పని చేసుకుంటూ ఏం చేస్తున్నావు, అర్థమైందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ప్రతిదీ లెక్కించబడవలసి ఉన్నది, లెక్కించి ఉన్నది. హల్లెలూయా. అయితే పెళ్ళికి రాకుండా వీరు ఏం చేశారంటే వీరు ఇష్టానుసారంగా వెళ్ళారు. ఎవరికి నచ్చిన చోటికి వారు వెళ్ళిపోయారు. అర్థమైందా? ఎందుకు? వాళ్ళు ప్రేమించేది, వాళ్ళు ఇహలోకపరమైన వృత్తిని ప్రేమించుతున్నారు, ఇహలోకపరమైన డబ్బును ప్రేమించి ఇష్టానుసారంగా జీవించడానికి వీరేందిలే నాకు చెప్పేది అన్న విషయముగా చెప్పి వెళ్ళిపోయారు. ఈ దాసులను పంపించి చెప్పడానికి పంపించిండు, వెళ్ళిపోయారు. ఇంకో కొంతమంది వట్టిగా తిరుగుతున్నారట. అక్కడ ఏం చేస్తున్నారు? ఊరికైనా తిరిగేటోళ్ళు ఉన్నారు. ఈ తిరుగుతుంటే వీరికి సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ కింద ఉంటుంది, చదవక్క. గనుక రాజమార్గములకు పోయి, అక్కడక్కడ కాదు, 4 నుండి చదవండి. 4 నుండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నది, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చాలు ఆపుదాం, మళ్ళీ తర్వాత 7 నుండి చదువుదాం. ఏంటంట, కొద్దిమంది ఏమో చెప్తుంటే సువార్త చెప్తున్నా ఎంతోమంది పాస్టర్లను చంపిస్తారు, అవునా కదా. ఎంతోమందిని కొట్టి వెళ్ళగొట్టినారు. అర్థమవుతుందా? ఇది ఎక్కడో కాదు, మన దగ్గర కూడా జరిగింది. చెప్తున్నా అంటే సువార్త చెప్తుంటా అంటే కూడా ఉన్నవారు తెలిసిన వారేమో రాకుండా ఇష్టానుసారంగా పొలంలోకి వెళ్ళిపోతున్నారు, వర్తకులకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇష్టమైన జీవితంలో ఉన్నారు. ఇక పోనీ ఇంకా కొత్త వారి కన్నా చెప్దాం అనుకుంటే ఆ కొత్త వారు వినకుండా వాళ్ళు ఏం చేసిరంట, వీళ్ళని కొట్టి వీళ్ళని చంపేసిరన్నట. హల్లెలూయా. చంపేశారు. చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది స్టాప్, ఇక్కడికి ఆపేద్దాం. ఇక ఇక్కడికి ఆపేసి ఇప్పుడు ఎద్దును కోసే కాడికి పోదాం. మళ్ళీ ఎక్కడికి పోదాం? విందు జరిగిందంట. విందు జరిగినప్పుడు ఎద్దులు వధించి ఉన్నాయంట. ఏమున్నాయంట? ఈ ఎద్దులు ఎందుకు వాడేది? పాతకాలంలో యేసుక్రీస్తు వారి దాకా ఈ ఎద్దులు వధించడానికి ఎందుకు వాడారు అంటే, అప్పుడు వారి పాప పరిహార్థమై ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ప్రత్యక్ష గుడారంలో, ఎక్కడో నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి చదవకండి, ప్రత్యక్ష గుడారం స్టార్ట్ అవుతుంది. 40వ అధ్యాయం కాడ, నిర్గమకాండం చివరి అధ్యాయం 40వ అధ్యాయం కాడ బలులు మొదలవుతాయి. లేవికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏముంటుంది ఒకసారి చదువుదాం. లేవికాండం 1వ అధ్యాయము త్వరగా తీయండి. 3వ వచనంలో మగ ఎద్దులట. అప్పటి నుండి మగ వాటినే వాడేది. ఎందుకు మగ ఎద్దులనే వధించేదంటే యేసుక్రీస్తు వారు పురుషుడు గనక. ఎవరు? ప్రభువారు పురుషుడు గనక. హల్లెలూయా. కనుక అలా ఉండేది. అప్పటి నుండి బలి అర్పణ స్టార్ట్ అయింది. ఆ బలిని ఇక్కడ యేసుక్రీస్తుల వారు వీరికి పరిచయులకు
శాస్త్రులకు పరిచయం చేస్తున్నాడు. ఎవరికి పరిచయం చేస్తున్నాడు? ఇక్కడ యేసుక్రీస్తు వారికి. ఇంతకుముందు చెప్పాను కదా, శాస్త్రులు పరిచయాలు ఎవరంటే ప్రధాన యాజకులు ఉన్నారట, పరిచయులు ఉన్నారట. ప్రధాన యాజకులు అందరికీ తెలిసిన వారే. దేవుడు అంటే ఏందో తెలుసు, దయ్యం అంటే ఏందో తెలుసు, ఆయనతో ఏ విధంగా ఉండాలనో తెలుసు. తెలిసిన వీరికే మరి ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరలా 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 గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ వధించబడింది ప్రత్యక్ష గుడారం మొదలైంది. ప్రత్యక్ష గుడారం మొదట వధించి వారి పాపానికి ప్రాయచిత్తం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పాపాలకు. ఇంకా పాత నిబంధన చెప్పడం స్టార్ట్ చేయాలి. కొత్త నిబంధన అయిపోయిన తర్వాత పాత నిబంధనలకు వెళ్ళిపోదాం. కొత్త నిబంధనను అర్థం చేసుకుంటాం ముందుగా. ఇది షార్ట్గా చెప్తా. ప్రాయచిత్తం చేసుకోవడానికి వాళ్ళు అప్పుడు వధించేదన్నమాట. నీ పాపం పోవడానికి, నీ రోగం పోవడానికి, నువ్వు ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ ఒక మేక పిల్లనో, ఒక గొర్రె పిల్లనో, ఒక ఎద్దునో అప్పుడు వధించేదన్నమాట. వధించితే ఆ తప్పుని సరిచేసేది దేవుడు. అప్పుడు ఏం చేసేది? సరి చేసేది. అంటే సరిదిద్దుకోబడాలి అంటే దేవుని ప్రత్యక్ష గూడారము ఎదుట. ఒకరోజు చెప్తాం, ప్రత్యక్ష గూడారం అన్న సబ్జెక్ట్ చాలా ఉంటుంది, దాని గురించి మొదలు పెట్టుకున్నాం తర్వాత. కానీ ఆ ప్రత్యక్ష గూడారము ఎదుట ఈ బలి ఇచ్చి ఆ వాటిని కాల్చి ఆ రక్తాన్ని ఆ బలి చుట్టూ ఇలా పోసేదన్నమాట. యాజకుడు పోసేది. ఎవరు? యాజకులు, యాజకుల పిల్లలు పోసేవారు. కనుక ఈ బలిని మరి ఒక్కసారి ఈ పరిచయులకు ఏం చేస్తున్నాడంటే, ప్రధాన యాజకులకు యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నాడు. పరలోక రాజ్యం ఇలా పోలి ఉన్నది అంటే, ఆ బలి అయ్యే పశువును నేను వచ్చినా, నేను ఉన్నా, నేను చెబుతున్న మాటలనందు ఆలకించేవాడు పరలోక రాజ్యానికి వారసుడు అని తెలియపరచడానికి ఆ బలిని మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు ఈయన. హల్లెలూయా. అదే వీళ్ళు చెప్పడానికి ఆయన ఏమంటున్నాడంటే, నా దాసులను పంపిన. ఎప్పుడు అర్థమవుతాను? దేవేందర్ పెళ్ళికి పనివారిని పంపిండు పెళ్ళి అని చెప్పడానికి. అర్థమైందా? దాసులను పంపిండు. ఇక మొదలు పెడదామా? ఎప్పటి నుండి మొదలు పెడదాం? ఇక 7వ వచనం నుండి మొదలు. కాబట్టి రాజు కోపపడి, అయితే పంపినప్పుడు ఎవ్వరూ రాలేదట. పొలంలోకి పోయిన్లు, వర్తకులకు పోయిన్లు, కొంతమంది చెప్తే వినలేదు, కొట్టిన్లు, చంపేసిన్లు, వదిలేసిన్లు. కాబట్టి రాజుకు కోపపడి, మహాకోపం వచ్చేసింది. ఇక ఏమొచ్చింది? ఇక కోపపడ్డాడు. పడి తన దండను పంపి, ఏందంట? తన దండునంటే సైన్యాన్ని, ఏందంట? సైన్యాన్ని పంపిండిగా. ఆ సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి మొత్తం సంహరించిండు. సొదొమ గొమొర్రా పట్టణమును ఏ విధంగానైతే సంహరించాడో ఆ విషయాన్ని చెప్పకనే ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణము పాపము చేసినది, దేవుడి ఆజ్ఞను అతిక్రమించినారు, ఇష్టానుసారంగా జీవించారు, విశ్రాంతి దినాన్ని పాటించడమే మర్చిపోయారు. వాళ్ళు అన్ని విషయాలను మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ తింటూ తాగుతూ తిరుగుతుంటే ఆయనకు కోపం వచ్చి వారందరినీ సంహరించినట్టుగా ఇక్కడ కూడా ఏం చేశాడంటే, మొత్తం తగులబెట్టించెను. ఏం చేసిండంట? వారి పట్టణమును తగలబెట్టించి, అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని. చాలు ఆపండి, ఇక్కడికి ఆపుదాం అక్క. ఒకసారి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మొదలైదాం. అయితే మళ్ళీ గుర్తు చేశాడు. ఏం చేశాడు? ఎవరికి గుర్తు చేస్తున్నాడు? మళ్ళా పరిచయులకు. మంచి చెప్తున్నా. ఎవరికి? పరిచయులకు. ఓకేనా? మనలాంటి వారికి ఏం గుర్తు చేస్తున్నాడు? పరలోక రాజ్యము ఒక పెళ్లి విందును పోలి ఉన్నదయ్యా. పోలి ఉన్నప్పుడు ఇలా రాలేదు, అప్పుడేమో దహన బలులు ఇచ్చేది, అది గుర్తు చేశాడు. ఇప్పుడు ఏమో ఏం చేయాలా, నువ్వు మారు మనసు పొందాలన్న విషయాన్ని గుర్తు చేస్తూ రానొల్లకపోవడం వల్ల సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగానైతే కాలిపోయిందో ఆ విధంగా నాశనం చేసిండని ఈయన చెప్తున్నాడు. సొంత మాటలతో చెప్తున్నాడు యేసుక్రీస్తు. అర్థమైందా? ఏం చెప్తున్నాడు? సొంత మాటలతో ఉపమాన రీతిగా చెప్పుతున్నాడు. అయితే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ వరకు ఒక పార్ట్ అయిపోయింది. ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు? ఆ పని అయిపోయింది. ఇక సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు న్యూ చాప్టర్ మళ్ళీ మొదలవుతుంది.
ఇప్పుడు న్యూ చాప్టర్ మొదలైనప్పుడు ఎక్కడికి పొమ్మన్నాడంటే రాజ్య వీధులకు పొమ్మన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. 7 నుండి 14 వరకు చదవక్క. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి అర్హంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరిని పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి శాల నిండెను. రాజు కూర్చొని ఉన్న వారందరిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకట్లో త్రోసివేయుడి, అక్కడ ఏడ్చు పండ్లు కొరుకుటయి ఉండునని వారు పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరే అని చెప్పాను. చాలు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట మళ్ళీ ఇక్కడికి? ఏం చేసిండు? అక్కడ దండు పంపించిండు, అది అయిపోయింది. ఆ గతాన్ని అయిపోయిన తర్వాత రాజ్య మార్గమునకు పోయి, హల్లెలూయా, ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? మంచోళ్ళను చెడ్డోళ్ళను అందరినీ మళ్ళీ పెళ్లి విందుకు పిలవమన్నాడు. పెళ్లి విందుకు పిలవమన్నాడు. మళ్ళీ పిలవమన్నబడిన తర్వాత ఏమంటున్నాడంట? పెళ్లి వస్త్రం లేదంట. ఒకరిని పిలిచిండు, చూసిండు, ఆడ ఏమైందంట? పెళ్లి వస్త్రం లేదు. మరి పెళ్లి వస్త్రం అంటే ఏమిటి? అర్థమైందా? ఒక్కసారి పాత నిబంధనలు చూద్దామా? పాత నిబంధన యెషయా 61:10 ఆయన అన్నకంచ చదువుదాం. యెషయా 61:10 ఒకసారి తీద్దాం, త్వరగా చదవ. ఆయన రక్షణ వస్త్రములను ఆయన రక్షణ నాకు ధరింపజేసి ఉన్నాడు. వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట ఏంటిదట? నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలు, ఆపుదామా? పెళ్లి వస్త్రము అంటే నీతి. అర్థమైందా? నీతి అనే పైబట్ట. యేసు క్రీస్తును నమ్ముకున్నాక నీవు నీతిగా ఉండకపోతే ఎలా చెప్పండి? ఉండకపోతే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం మొదలు పెడదాం. హల్లెలూయా. మత్తయి సువార్తలోకి వచ్చేద్దామా మనం? అయితే ఇక్కడ పెళ్లి విందులోకి వచ్చినప్పుడు మళ్ళీ మహారాజుల నుండి వాళ్ళందరినీ పిలిచిండు, మంచివారిని చెడ్డవారిని అందరినీ, సమూహాన్ని మొత్తం పిలిచిండు. అందరు పిలిచినప్పుడు అది మొత్తం నిండిపోయినది. హల్లెలూయా. నిండిపోయినది. కొన్ని చర్చిలు అన్ని మొత్తం నిండిపోతున్నాయి. ఎందుకు? అల్లిబుల్లి మాటలు, అన్ని కారణాలు చెప్తుంటే, వాక్యం లేని మాటలు అన్ని చెప్తుంటే, అవి సంతోషకరంగా ఉండగానే, లోకానుసరికమైన మాటలు ఉండగానే అది నిండిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని అయితే ఇలా తెరల మీద చూసుకొని నిండిపోతున్నాయి. మొన్న ఒక పాస్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఏం జరిగింది? పాస్టర్ల కాన్ఫరెన్స్ జరిగితే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు కూర్చున్న వారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ తెర మీద చెప్తున్నారు పాస్టర్లకు. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? తెర మీద చెప్తున్నారు పాస్టర్లకు. ఏంటయ్యా ఇది? నాకేం అర్థం కాలే. హల్లెలూయా. ఏం అర్థం కాలే? ఆయన చెప్తూనే ఉన్నారు, ఇక్కడ పడుకునేటోళ్ళు అందరూ పడుకొని ఉన్నారు. ఏం చెప్తాను? ఒక్కరు కూడా ఏమన్నా వింటున్నారంటే ఎవరు లేరు. మంచి నిద్ర ఆరామ్సే ఉన్నారు. మీ గురించి చెప్తే బాగుండదని అందుకని పాస్టర్లది చెప్తున్నా, పాస్టర్ల ముచ్చట చెప్తున్నా. అర్థమైందా? ఏందంటే నాకు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలే. ఏమైంది? ఏముంటాం ఇక జరిగేది ఏమున్నది? ఎవరు నిలబడి చెప్తారేమో అనుకుంటే ఈ తెర మీద చూస్తున్నారు. వారికి ఎక్కడి నుండి వస్తుంది? నీతి అనే అక్షరం ఎక్కడ ఉంది వస్తుందిగా? పరిశుద్ధత వారిలో ఎక్కడ ఉంటుంది? వాళ్ళు గొర్రెపిల్ల విందుకు ఎక్కడ వస్తారు? రాలేరు. కనుక అలాంటి వారు అల్లిబిల్లులతో నిండిపోతున్నది. హల్లెలూయా. అలాంటి నిండిపోయిన వారి గురించి కూడా దేవుడు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి గురించి కూడా చెప్తున్నాడు. అయితే చెప్పినప్పుడు ఏం చేసిందంట అంటే అందరైతే వచ్చిళ్ళు.
మొదట ఏం చేసిండు? పొలం పోయిన వాళ్ళను తీసేసిండు, అర్థమైందా? వర్తకులకు పోయినలో పోయిండు, చెప్పినప్పుడు విననోళ్ళని చెప్పేసిండు, మొత్తం ఊరిని తీసేసిండు, కాల్ చేసిండు. ఇప్పుడు రెండోదిగా వచ్చే వరకు ఏం చేస్తున్నాడంటే, ఇక వాళ్ళు చూసినప్పుడు వారిలో కొద్ది మంది ఒకరట పెళ్లి వస్త్రము ధరించకుండా కనబడినారు. హల్లెలూయా. గొర్రె పిల్ల విందులో పాలు పొందినప్పుడు, ప్రకటన 19వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉంటుంది. ఈ గొర్రె పిల్ల ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు విందులో నీవు నేను పాల్గొనినప్పుడు ఒకసారి చూసుకున్నామా? పరిశుద్ధ మరియు ఆమె ధరించుకొనుటకు ఎవరట? మనము ధరించుకున్నటకు. ఆమె అంటే వధువు ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడినది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏందంట? పరిశుద్ధుల నీతి క్రియలు. నీవు పరిశుద్ధుడవు అని చెప్పుకుంటున్నావు, కానీ నీతి క్రియలు నీలో కనబడటలేదు. ఎంతమంది నమ్ముతారు? నమ్మట్లేదా? హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియలు నీలో కనబడతాయి అంటే నీ జీవితము ఎలా ఉంటుందంటే నేను చెప్పలేని స్థితిలో ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. దినదినం అభివృద్ధిలోకే పోతావు, దినదినము కృంగిపోతున్నావు, దినదినానికి ఇంకా కృంగిపోతున్నావు అంటే నీ దగ్గర పరిశుద్ధమనే నీతి వస్త్రము నీ ఎదుట లేదు. నీలో ఏదో ఒక పాపము కొంచెము దాగి ఉన్నది. ఆ దాగి ఉన్న ఒకనిని ఈయన చూశాడు, రాజు చూశాడు. హల్లెలూయా. రాజు అన్ని చూస్తున్నాడు. ఆ రాజు పైనుండి అన్ని చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో? కూర్చుండుట, నే లేచియుండుట బాహుగా ఎరిగి ఉన్నావో రాజా, బాహుగా ఎరిగి ఉన్నావో నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ కాక ముందుకే ముగించాలనే నా ఆశ. హల్లెలూయా. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అయితే ఆ రాజు వచ్చినప్పుడు పెళ్లి వస్త్రము అన్నది పరిశుద్ధ నీతి అతనిలో కనబడలే. మరి ఎవరెవరిని పిలిచాడు? రాజమార్గంలో మంచివారిని పిలిచాడు, చెడ్డవారిని పిలిచాడు, ప్రతి వారిని పిలిచాడు. అది మొత్తం నిండిపోయింది, ఆ విందు మొత్తం నిండిపోయినది. కానీ అందులో ఒక్కడు మాత్రమే. ఎవరంట? ఒక్కరు మాత్రమే. ఒక్కరు అనగా ఒకే పని. అర్థమైందా? మారు మనసు కలిగిన నాకు, నాలో ఏదో ఒక్కటి మాత్రం తగ్గలేదనుకో. ఏం తగ్గలేదు? ఎగ్జాంపుల్ ఈయనలాగా ఏంది, ఇదేంటి, దీని ఏమంటారు? అంబారు కానీ, లేదా గుట్కా కానీ, ఈ తినడము కానీ, లేదా ఓ సిగరెట్ తాగడం కానీ, ఇది ఒక్కటి మానుకోలేకపోతానన్నయ్యా. ఏంటంట? ఇదొక్కటి నేను మానుకోలేకపోతానన్నయ్యా. అన్ని మంచిగానే ఉన్నాయి. నిద్రపోవడం కానీ, అర్థం మంచిగానండి. చర్చికి రాగానే నిద్ర వచ్చేస్తాను, మొత్తం అలసిపోయినా, ఇట్లా సుధాకర్ లాగా మొత్తం అలసిపోయినట్టుగా. ఇదొక్కటి మానుకోలేకపోతున్నానయ్యా. ఆ ఒక్కటి ఆయనకు కనబడినది. ఎవరికి కనబడినది? ఆయనది ఒక పెద్ద సీసీ కెమెరా. ఆ కెమెరా నుండి తప్పించుకోబోలేవు. నువ్వు ఎటు పోతే అటు తిరుగుతూనే ఉంటాంటది కెమెరా. హల్లెలూయా. ఎవరు చూస్తలేరని 4 గోడల మధ్యలోకి పోయి నువ్వు కూర్చున్నా కానీ ఆ పై నుండి ఆ కెమెరా చూస్తూనే ఉంటాంటది నిన్ను. హల్లెలూయా. ఇప్పుడు శాటిలైట్స్ వచ్చినాయి. ఎక్కడ ఏది ఉన్నదన్నది ఎక్కడెక్కడో కూర్చొని, వేరే దేశంలో కూర్చొని, అమెరికాలో ఎక్కడో కూర్చొని ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ జాకారం ఊర్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు చూడొచ్చు. అర్థమవుతుందా? వారికి మనకు చాలా దూరం ఉన్నది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏ మార్గం ఉంది, ఏ రోడ్డు మార్గం ఉంది, ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ కొండ ఉంది, ఎక్కడ అడవి ఉంది, ఎక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ ఇండ్లు లేవని వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు యుద్ధం ఎదురుగా ఉండి చూసుకోవట్లేదు, యుద్ధాన్ని ఎదురుగా చూసుకోవట్లేదు. వారి దేశంలో ఉన్నారు, వీరి దేశంలో ఉన్నారు. ఇక్కడ నుండి అక్కడ యుద్ధం చేస్తున్నారు, అక్కడ నుండి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఇట్లా ఒక ఏరియాను ఇట్లా సెక్టర్ చేసి ఇట్లా బటన్ నొక్కగానే అక్కడ పోయి బాంబు పడిపోతుంది. హల్లెలూయా.
అలా విధముగా ఆయన ఆకాశం నుండి మనల చూస్తున్నాడు. ఏమున్నాడు? ఆ ఒక్కటి నీలో దాగి ఉంది. అర్థమవుతుందా? వారం తప్పించే ఆ ఒక్కటి నీలో దాగి ఉంది. గురువారం ప్రార్థన రాకుండా తప్పియడం ఆ ఒక్కటి నీలో దాగి ఉంది. గుర్తుపెట్టుకో. నేను చెప్పట్లేదు, బైబుల్ చెప్తుంది. ఎవరు చెప్తుంది? నేను చెప్పట్లేదు. అర్థమైందా? నా పని కనుక నేను వస్తున్నా. నా పని ఏంటిది? నా పని ప్రతి వారికి దేవుడిచ్చిన పని ఇదే. చాలామంది తెలియదు. ఆ చనిపోయిన తర్వాత నీవు ఈ పరిగెత్తడాలు ఇవేముండయో, నిత్యం ఆయనను ఆరాధించడమే. ఏం చేయడము? నిత్యం ఆయన ఎదుట ఆరాధించడమే. ఇంకా వేరే పనే లేదు నీకు. ఇక పొలంకు పోయేస్తా అంటే లేదు. అర్థమైందా? నేను మా అత్తగారింటికి వేస్తా అంటే లేదు. మా అవ్వగారింటికి వేస్తా అంటే లేదు. మా అన్న దగ్గరికి వేస్తా అంటే లేదు. అర్థమైందా? అలాంటి వాళ్ళకి ఏమున్నదో తెలుసా? చెప్తా బైబిల్లో తర్వాత కూడా. హల్లెలూయా. అయితే ఇతనిలో ఆ ఒక్కటి కనబడిందంట. ఏం కనబడిందంట? ఆ ఒక్కటి కనబడినప్పుడు ఆ ఒక్కదాన్ని చూసి ఆయనకు కోపం వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకు అన్నాడు? గొర్రెపిల్ల విందులో ఏ విధంగా ఉండాలట? ప్రకటన 19:8-9 మనం చూసాం. ఏమంట? పరిశుద్ధమనే నీతి వస్త్రము. ఏదట? తెల్లని పరిశుద్ధమనే నీతి వస్త్రము నీ మీద కనబడలే గనక నిన్నేం చేయాలిగా? ఏం చేయాలా? ఏం చేయమన్నాడు? అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి ఏం చేయాలంట? మళ్ళా వీడేటన్నా పారిపోతాడేమో. పారిపోవడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ దాక్కోవడానికి నీకు అవకాశం లేదు. నీ కాళ్ళు చేతులు అన్ని కట్టేసి వెలుపటి చీకట్లో త్రోసివేయుడి. ఎక్కడ దేశాలట? వెలుపటి చీకటిలో అగాధ జలంలో తోసేయండి. కానీ అక్కడ ఏముంటదట? మరి అక్కడ ఏడుపును పండ్లు కొరుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఏమున్నదట? అక్కడ ఏడుపే, పళ్ళు కొరుకుటనే. వాళ్ళందరికీ పరిచయాలకు చెప్పేసిండు. పరిచయులారా, శాస్త్రులారా, వింటున్న విశ్వాసులారా, పాస్టర్స్, మీ అందరికి చెప్తున్నా, మీలో అది ఒక్కటి నాకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఆ ఒక్కటి నీలో కనబడుతుంది. నీ నిద్రమబ్బుతనమా, నీ సోమరితనమా, లేదా నీలో ఒకటి అలవాటు, ఏదో ఒకటి అలవాటు మానుకోలేని అలవాట, ఆ ఒక్కటే ఆయన చూస్తున్నాడు. ఆ ఒక్కదాని ద్వారానే నీవు ఎక్కడికి పోతున్నావు? చీకటి గదిలో నరకానికి పోతున్నావు. అక్కడ ఓన్లీ ఏడుపు, పనులు కొరకు కూడా ఏం చేయాలని తెలియదు. ఇటు గుద్దుకున్నా, అటు గుద్దుకున్నా, ఎటు గుద్దుకున్నా కానీ ఏమి చేసే యోగ్యత లేదు. తప్పించుకుపోవడానికి కూడా లేదు. ఏందంట? అందుకనే కదా కాళ్ళు చేతులు కట్టేయమన్నాడు. ఈ కాళ్ళు చేతులు కట్టేసే ఉద్దేశం ఏంటంటే, నువ్వు నరకంలో పడ్డ తర్వాత నువ్వు లేవకుండా ఉంటావయ్యా. నీ కాళ్ళు చేతులు కట్టేస్తే నువ్వేమైనా చేయగలుగుతావా? చేస్తావా? ఇసాకును కూడా బలి ఇచ్చేటప్పుడు అబ్రహాం ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టేసిండు. ఒకవేళ పారిపోతాడేమో, నా కుమారుడు పారిపోతాడేమో అని ఏం చేశాడు? కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసిండు, బిగ్గరగా. అర్థమైందా? దేవుడు కట్టేసినప్పుడు నువ్వు విన్నావు. ఓడలో కూడా ఏం చేశాడట? దేవుడు తలుపులు మూసేసిండట. హల్లెలూయా. ఏం చేశాడు? లోపటి నుండి మూసేస్తేనేమో ఈయన తీయడానికి, వాళ్ళని రక్షించడానికి ఉంటుంది. కానీ ఆయన బయట నుండి మొత్తం మూసేసిండు. హల్లెలూయా. ఇక లేదుగా, జలప్రవాహం వచ్చి మొత్తం కొట్టుకపోయింది, మొత్తం నాటుకపోయింది. 7 కాడికి అయిపోయింది. సొదమ గోధుమ పండు మొత్తం అగ్నిపడి మొత్తం కాలిపోయింది. 7 కాడికి నాశనం అయిపోయింది. వేరే ఆప్షన్ లేదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా రుక్మా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. అర్థమైందా? ఆరాధన గుర్తుపెట్టుకొని, లేదు ఇక వేరే ఆప్షన్. దేవుడు తప్పితే నీకు వేరే ఆప్షనే లేదు. యేసుక్రీస్తు తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు. ఈ లోకమందు నీకు రక్షణ కలగాలన్నా, పరలోకానికి నువ్వు చేరాలన్నా యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఆయన ద్వారా రక్షింపబడినప్పుడు నీ వస్త్రం అంట
తెల్లగా ఉండాలట. మళ్ళీ ఏంటంట, సన్నటి నారబట్ట. మనది ఎంతో ఉండదు, సన్నగానే మనం ఎంత చేసినా అంతే కదా. ఒక్కొక్కసారి మన నీతి అన్నది తక్కువ చినిగిపోతుంది, ఆవేశం వచ్చేస్తుంది, బాగా కూతుం ఆవేశం వచ్చి ఒకటేసారి గట్టిగా లేస్తాం, ఒకటేసారి హల్లెలూయా హై బీపీ పెరిగినట్టు పెరుగుతుంది. అర్థమైందా? ఒకటేసారి హై బీపీ పెరిగేస్తుంది. ఇక ఏం మాట్లాడతాం తెలియదు, ఏం చేస్తాం తెలియదు, ఏముంటుందో ఆ ఒక్క నిమిషం తెలియదు. అర్థమవుతుందా? ఒక్క క్షణంలోనే తప్పు చేసేస్తాం, ఒక్క క్షణంలోనే ఆవేశం కలుగుతుంది. అంటే అప్పుడు నీ నీతి చినిగిపోయిందా లేదా? అందుకని సన్నగున్న నీ నారబట్టను నువ్వు కాపాడుకోవాలి. ఆ ఒక్క క్షణాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆ ఒక్క క్షణం నువ్వు తాగకపోతే ఏమవుతుంది? ఆ ఒక్క క్షణం నువ్వు తినకపోతే ఏమైపోతుంది? ఆ ఒక్క క్షణం నువ్వు నిద్రపోకపోతే ఏమైపోతుంది? అర్థమవుతుందా? బండి మీద వెళుతున్నాము, ఒక్క క్షణం కళ్ళు మూసామనుకో ఎదటి వెహికల్ గుద్దేసేస్తుంది. హల్లెలూయా. లేదా ఎదటి వెహికల్కి నువ్వే గుద్దేసేస్తావు, ఏమవుతుందో తెలియదు నీ జీవితం. అవునా కదా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే ఆవిరి వంటిది ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్కటి ఇతనిలో కనబడినది. ఎవరిలో? ఆ కొద్దిలో ఒక్కడు అంటే ఆ ఒక్క విషయమే అతనికి కనబడ్డప్పుడు అతన్ని తీసుకుపోయి ఎక్కడ బంధించమని చెప్పారు? చీకటి గదిలో. మళ్ళీ వాడు పారిపోకూడదు, మళ్ళీ వాడు లేవకూడదు, అక్కడి నుండి బయటికి రాకూడదు అని చేతులు కాళ్ళు కట్టేయమన్నాడట. ఏమన్నాడు? రాజుకు అంత కోపం వచ్చేసింది, చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి తీసి పడేసేసాడు. హల్లెలూయా. అయితే అందుకనే దాని కిందికి వచ్చినప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు కొందరే. అందరిని పిలిచాడు, ఊరు ప్రపంచాన్ని మొత్తం దేవుడు పిలిచేశాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని పిలిచాడు. అపొస్తలుల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. అర్థమైందా? అందరికీ ప్రభువే. కానీ ఏర్పరచుకున్నది కొద్ది మందినే. ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా? నీతి అనే పరిశుద్ధ వస్త్రాన్ని, నీతి కిరీటాన్ని ఎవరైతే కాపాడుకుంటున్నారో వారిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు, నేను ఎట్లయినా కాదు. అర్థమైందా? చాలామంది అంటున్నాడు, బ్రదర్ ఎవరు చెప్పినా అందరు చెప్తా అంటారు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే బ్రదర్ అని అంటారు. నేను అన్నాను, ఎలా ఏర్పరచుకుంటాడు దేవుడు? నిన్ను ఏ విధంగా ఏర్పరచుకుంటాడు? అర్థమైందా? ఏది? పరిశుద్ధమనే నీతి వస్త్రాన్ని నీవు కాపాడుకుంటే ఆ పెళ్లి విందులో నిన్ను ఉంచుతాడు, లేదంటే చీకటి గదిలో వేసేస్తాడు. అదే ఏర్పరచుకోవడం. హల్లెలూయా. ఏం చేయడము? ఏర్పరచుకోవడం అంటే అది. ఇక్కడ ఉన్న అర్థం ఏమిటి? పిలిచిండు, అందరిని పిలిచాడు. పెళ్లి విందుకైతే అందరు రాండి అయ్యా, అందరు రాండి. కానీ మరి పెళ్ళికి విందుకు పోయినప్పుడు పెళ్లి వస్త్రం అన్నది చాలా ప్రాముఖ్యమైనది కదా. పెళ్ళికి పోయినప్పుడు ఇప్పుడు ఎవరైనా మనం ఎటైనా ఫంక్షన్కి పోతే మామూలుగా పోతామా? కొంతమంది అయితే కొత్త బట్టలు, కొత్త చీర, కొత్త పాయింట్. నాకైతే అప్పుడప్పుడు సూట్ లేకపోతే మంచిగా అనిపించదు. అర్థమవుతుందా? షూ లేకపోతే మంచిగా అనిపించదు. షూ లేవు. అర్థమవుతుందా కదా? ఇక ఇంకా మన ఇంట్లో పెళ్ళి అంటే ఇంకెట్లుంటుంది? ఇక అర్థమైందా? మన ఇంట్లో పెళ్ళి అనుకో ఏముంటుంది? ఇక దేవేందర్ పెళ్ళి అనుకో, కనీసానికి 10,000 రూపాయల బట్టలనే నేను వేసుకుంటా. హల్లెలూయా. ఏం చేసుకుంటా నేను? కనీసానికి 10,000 రూపాయలనే వేసుకుంటా. అర్థమైందా? ఎందుకంటే మరి పాస్టర్ కదా, నేను కనబడాలి కదా, మరి మంచిగా కనబడాలిగా. అర్థమైందా? ఎంత మంచిగా సూటుగా రెడీ అయిపోతాం. అవునా కదా? ఆ బట్టలు లేకుండా మామూలుగా ఏ పాత బట్టలు వేసుకొని లేదా ఇంటికాడ పడుకొని లేచి ఇట్లనే పోతామా? పెళ్ళికి పోతామా? మరి దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎన్ని సిద్ధపాటులు నీలో ఉండాలి. నువ్వు సిద్ధపడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. ఎక్కడెక్కడికి పోతున్నావు? నువ్వు పొలంలోకి వెళ్తున్నావు, వర్తకుల దగ్గరికి వెళుతున్నావు, నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు. సువార్త చెప్తుంటే వినకుండా ఆ సువార్త చెప్పిన వాళ్ళని కొట్టి తన్ని వెళ్ళగొడుతున్నావు. నాకు తెలుసులే అన్న
దుర్వ అలవాటులో నీవు ఉన్నావు. కోని నువ్వు రక్షింపబడి కూడా మారు మనసు పొందకుండా నీలో ఉన్న కొన్ని అలవాట్లను నువ్వు మార్చుకోవట్లేదు. ఆ మార్చుకోకుండా ఆ అలవాట్లతోనే ఆ ముసుగుతోనే నువ్వు పెళ్లి విందుకు వస్తే ఆయనకు తెలుసు నువ్వు ఏ ముసుగుతోనే వస్తున్నావో. హల్లెలూయా. అర్థమవుతుందా? గొర్రెదో తోడేలేదో ఆయనకు తెలుసు. తోడేలు వచ్చి గొర్రె చర్మం కట్టుకుని వచ్చినంత మాత్రానా కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదో అర్థమైందా కదా? మంచేదో చెడేదో ఆయనకు తెలుసు, చూస్తూ ఉన్నాడు ఆయన. గుర్తుపెట్టుకో, నీవు గనక ఇప్పటికైనా మారు మనసు పొంది నువ్వు ఏర్పరచబడిన గుంపులో నువ్వు లేకపోతే, పిలువబడిన గుంపులో కాకుండా ఏర్పరచబడిన గుంపులో నీవు లేకపోతే నీకేందంట ఏడుపు, నువ్వు పళ్ళు కొరుకుటనే నీకు స్థిరమై ఉన్నది. మళ్ళీ నువ్వు ఎటు పోకుండా నీ చేతులు కాళ్ళు కట్టేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి తప్పించుకొని పోయలేవు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, వేటగాని ఊరిలో నుండి తప్పించేది ఆయన మాత్రమే. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దుష్టుడి నుండి తప్పించేది ఆయన మాత్రమే. గుర్తుపెట్టుకో, నీ ప్రాణాన్ని రక్షించేది యేసు మాత్రమే. ఆయన ద్వారానే నీకు రక్షణ, ఆయన ద్వారానే నీకు స్వర్గము. లేదు, ఇంకా వేరే ఆధారమే లేదు నీకు. కనుక నీవు పరిశుద్ధం అనే నీతి వస్త్రాన్ని కాంచెలి కాపాడుకుంటావా లేదా? నువ్వు పిలువబడిన గుంపులో ఉంటావా, ఏర్పరచబడిన గుంపులో ఉంటావా? నీకు నువ్వే తెలుసుకో. ఆ రాజు దాసులను పంపించి వర్తమానాన్ని పంపించాడు. ఈరోజు ఆ రాజు వచ్చి ఈ దాసుని పంపించి మళ్ళీ మీకు వర్తమానాన్ని పంపుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉంటావా, నువ్వు పిలువబడిన గుంపులో ఉంటావా? నీకు నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. ఏర్పరచబడిన గుంపు ఏదంటే నీ పరిశుద్ధ నీతి వస్త్రాన్ని కాపాడుకోవడం. అర్థమైందా? పిలువబడిన గుంపు ఏదంటే పొలంలోకి, వర్తమానంలోకి, అర్థమైందా, చంపడానికి వెళ్ళినది ఈ గుంపు. హల్లెలూయా. నీలో ఇంకా మారు మనసు లేని గుంపు నీది పిలువబడినదంటే, మారినవని నువ్వు చూపించే గుంపు. అంతే. నువ్వు క్రైస్తవుడని బైబిల్ పట్టుకొని చూసే గుంపులో ఉన్నావు, పిలువబడిన గుంపులోనే ఉన్నావు, కానీ ఏర్పరచబడిన గుంపులో లేవు. నువ్వు ఏ గుంపులో ఉంటావో ఈసారి నీకు నీవే పరీక్షించుకో. ఒకసారి నీ మనసును నీవే ఒకసారి చూసుకో. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, నేను ఏ గుంపులో ఉండాలన్నది నీకు నీవే నిర్ణయం చేసుకో. ఈ కంచెలు ఆయన చోట నువ్వు నిర్ణయం చేసుకో. యేసు ఎదుట నువ్వు నిర్ణయం చేసుకో. నువ్వు ఏ గుంపులో ఉండాలి అనుకుంటున్నావో, ఏ గుంపులో ఉంటున్నావో, పిలువబడిన గుంపులోనా,